హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకి 60 ఏళ్ల నుండి 100 ఏళ్ల లోపు వారందరికీ కూడా శుభవార్త. దీనికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లోని గౌరవనీయ పెన్షన్‌దారులకు మరియు వృద్ధులకు సంబంధించి ప్రభుత్వం నుండి కొన్ని అత్యంత కీలకమైన అప్డేట్స్ రావటం జరిగింది. ఈ వివరాలు ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి ఈ సమాచారాన్ని చివరి వరకు అయితే చూడగలరు. అలాగే ఈ ఉపయోగకరమైన విషయాన్ని మీతోటి పెన్షనర్లు కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి. ప్రభుత్వం ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ ఎదుర్కొంటున్న సామాజిక, ఆరోగ్య మరియు ఆర్థిక సమస్యలను దృష్టిలో ఉంచుకొని కొన్ని విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. దీనివల్ల వృద్ధాప్యంలో ఉండేవారికి ఒక రకమైన భద్రత మరియు భరోసా లభిస్తుంది. మొట్టమొదటగా పెన్షనర్లు మరియు సీనియర్ సిటిజన్స్ కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన హెల్ప్ లైన్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నంబర్ ద్వారా వృద్ధులు తమకు ఎదురయ్యే రకరకాల సమస్యలకు ఉచితంగా పరిష్కారాలు మరియు సేవలను పొందే అవకాశం ఉంది. చాలా మంది వృద్ధులు వయసు పైబడిన తర్వాత ఒంటరితనంతో బాధపడుతూ ఉంటారు. లేదా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఎవరిని సంప్రదించాలో తెలియక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అటువంటి వారి కోసం ప్రభుత్వం 14567 అనే ఎల్డర్ లైన్ హెల్ప్ లైన్ ఎల్డర్ లైన్ అయితే అంటున్నారు. ఈ నంబర్‌ను కేటాయించింది. ఈ నంబర్‌కు ఫోన్ చేయడం ద్వారా ఎటువంటి ఛార్జీలు పడవు. ఇది పూర్తిగా ఉచిత సేవ. ఈ యొక్క 14567 నంబర్ ద్వారా కేవలం సమాచారం మాత్రమే కాకుండా మానసిక కౌన్సెలింగ్ కూడా అందిస్తారు. వృద్ధాప్యంలో వచ్చే డిప్రెషన్, ఒంటరితనం లేదా ఆందోళన వంటి సమస్యల నుండి బయటపడటానికి నిపుణులు మీకు ఫోన్ ద్వారానే సలహాలిస్తారు. అలాగే ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తినప్పుడు ప్రాథమికంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా వారు వివరిస్తారు. చాలామందికి ఈ నంబర్ గురించి అవగాహన లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రతి పెన్షనర్ ఈ నంబర్‌ను తమ మొబైల్‌లో సేవ్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది మీకు అత్యవసర సమయంలో ఒక ప్రాణ స్నేహితుడిలాగా సహాయపడుతుంది. ఇక ఆర్థిక పరమైనటువంటి విషయాలకు వస్తే, పదవీ విరమణ చేసిన తర్వాత పెన్షనర్లకు వచ్చే ప్రధాన ఆదాయ వనరులలో ఫిక్స్డ్ డిపాజిట్‌లపై వచ్చే వడ్డీ ఒకటి. ఉద్యోగ విరమణ సమయంలో వచ్చినటువంటి సొమ్మును బ్యాంకుల్లో దాచుకొని, దానిపై వచ్చే వడ్డీతోనే చాలామంది తమ నెలవారీ ఖర్చులను మందులకు ఉ మందుల ఖర్చులకైతే వెల్లడిస్తూ ఉంటారు. అయితే ఈ వడ్డీ ఆదాయంపై కూడా ప్రభుత్వం పన్ను విధిస్తుండటం వల్ల పెన్షనర్లు ఆర్థికంగా కొంత ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం రాబోయే బడ్జెట్‌లో సీనియర్ సిటిజన్లకు భారీ ఊరటనిచ్చేలాగా ఒక కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ప్రస్తుతం ఉన్న ఆదాయం పన్ను చట్టం ప్రకారంగా సెక్షన్ 80 టీటీబీ కింద సీనియర్ సిటిజన్లకు బ్యాంకు డిపాజిట్ల పైన వచ్చే వడ్డీలో రూ. 50,000 వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. అంటే ఏడాదికి మీకు వచ్చే వడ్డీ 50,000 దాటితేనే దానిపై పన్ను కట్టాలి. కానీ ప్రస్తుతం ద్రవ్యోల్బణం మరియు పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో ఉంచుకొని ఈ 50,000 పరిమితిని ఏకంగా రూ. 1,00,000 పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇది పెన్షనర్లకు నిజంగా ఒక భారీ గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే పరిమితి రూ. 1,00,000 పెరిగితే ఎక్కువ మొత్తంలో వడ్డీ వచ్చినా సరే పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా మీ చేతిలో ఎక్కువ నగదు మిగులుతుంది. ఈ మార్పు వల్ల మధ్యతరగతి పెన్షనర్లు ఎక్కువగా లబ్ధి పొందుతారు. ఒకవేళ మీ వడ్డీ ఆదాయం రూ. 1,00,000 లోపే ఉంటే మీరు రూపాయి కూడా ఆదాయ పన్ను కట్టాల్సిన పని ఉండదు. ఇది నేరుగా మీ పొదుపు మొత్తాన్ని పెంచుతుంది మరియు వృద్ధాప్యంలో మీ యొక్క ఆర్థిక స్వతంత్రతను కాపాడుతుంది. ప్రభుత్వం బడ్జెట్‌లో ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించగానే అది వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి అమల్లోకి వస్తుంది. సీనియర్ సిటిజన్లు దేశ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, వారికి విశ్రాంతి సమయంలో ఇటువంటి వెసులుబాట్లు కల్పించడం ప్రభుత్వ కనీస బాధ్యత అని పలువురు ఆర్థిక నిపుణులు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. మొత్తంగా ప్రభుత్వం అందిస్తున్న ఈ యొక్క హెల్ప్ లైన్ 14567 హెల్ప్ లైన్ సేవలను అవసరమైనప్పుడు వినియోగించుకోండి. మరియు ఆర్థిక పరంగా రాబోయే ఈ పన్ను మినహాయింపు ప్రయోజనాలను అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడంతో పాటు ఇటువంటి ప్రభుత్వ పథకాలు మరియు రాయితీలపై నిరంతరం అవగాహన కలిగి ఉండటం వల్ల మీ యొక్క జీవితం మరింత
సుఖమయంగా అయితే మారుతుందని చెప్పవచ్చు. సో, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.